హలో ఎవరీవన్, దిస్ జేసన్ బైసన్ ఫ్రమ్ జేసన్ బైసన్ ఆమ్ని సినిమా సోర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను విశాల్ గారి మూవీస్ చూస్తున్నాను. సో వాళ్ళు రిలీజ్ అయిన మూవీ, కొత్త మూవీ వచ్చేసరికి రత్నం. సో ఈ మూవీ అయితే దాదాపు సూపర్గా ఉంది మూవీ. సో ఈ డైరెక్టర్ వచ్చేసరికి హరి గారు. సో హరి గారు మనకి మెయిన్గా తెలుసు సింగం సిరీస్తో సూర్య గారి మూవీస్ ఉన్నాయి కదా. సో ఇవాళ ఆయన సినిమా రిలీజ్ అయింది విశాల్ హీరోగా. సో సినిమా అయితే సూపర్గా ఉంది. మెయిన్గా మొత్తం యాక్షన్ సినిమానే. మనకి దాదాపు విశాల్ గారు యాక్షన్ మూవీస్ అంటే మనకు అందరికీ బాగా నమ్మకం. కంపల్సరీ సూపర్గా చేస్తారు, చాలా బాగా చేస్తారు పర్ఫార్మెన్స్ అని. సో మనం పందెంకోడి మూవీ తర్వాత నుంచి మనకు అసలు ఆల్రెడీ అందరూ ఫ్యాన్సే. అండ్ యాక్షన్ సినిమా ఎప్పుడు వస్తున్నా సరే కంపల్సరీ వెళ్ళి చూస్తారు. సో ఈ సినిమా కూడా సూపర్గా ఉంది. సో మొత్తం అంతా యాక్షన్ బేస్డ్ మూవీ. ఒక్క లైన్లో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎన్ యాక్షన్ థ్రిల్లర్ విత్ సెంటిమెంట్. సో సెంటిమెంట్ మీద బేస్ చేసుకొని యాక్షన్ థ్రిల్లర్ తీశారు. సో సినిమా అసలు యాక్షన్ సీన్స్ అయితే అసలు అదిరిపోయినాయి. సార్ విశాల్ గారి సినిమా చూస్తున్నాం, బాలకృష్ణ గారి సినిమా చూస్తున్నాం అనిపించింది అసలు. అంటే మన తెలుగులో మొత్తం డబ్బింగ్ కానీ, మీకు యాక్షన్ సీన్స్ కానీ, మ్యూజిక్ కూడా అసలు బాగున్నాయి. ఇంకా డైరెక్టర్ హరి గారు అయితే చెప్పొద్దు, ఆయన ఫ్రేమ్స్ సప 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 తిప్పుకుంటూ పోతాడు. ఆయన యాక్షన్ సీన్స్ అయితే ఇంకా అసలు అల్లాడిచ్చేస్తారు సినిమా. సింగం సిరీస్తో మనకు తెలిసింది అసలు ఎట్లా ఉంటాయో. ఆల్రెడీ విశాల్ గారు ముందు ఇంత చేస్తున్నారు పూజ అనే మూవీతో, అది ఆల్రెడీ సూపర్ హిట్ మూవీ. సో ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. ఈ సినిమా కూడా బాగుంది. సో ఈ సినిమా చాలా సూపర్గా ఉంది. అండ్ నాకైతే ఈ సినిమాలో దాబండి యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోయిన బిర్యానీ వచ్చింది అసలు నాకు యాక్షన్ సీన్స్ అయితే. ఎందుకంటే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఆ స్టోరీ మీదే ఉంటుంది అండ్ సెంటిమెంట్ బేస్ చేసుకొని యాక్షన్ థ్రిల్లర్ తీశారు. సో అసలు ఫటా ఒకసారి ఒక 15 నిమిషాలు సినిమా స్టార్ట్ అయింది కాబట్టి మనం సినిమాలోకి వెళ్ళిపోతాము. ఇంకా వరుస దబా సీన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. సప అంటే క్యారెక్టర్లో మనం కూడా అసలు ఏం జరిగింది అసలు ఈ సీన్స్ ఏంది, ఆ సీన్స్ ఏంది అన్నట్టే సప వెళ్ళిపోతుంది సీన్స్ అసలు. సూపర్గా తీశారు. కాకపోతే ఏంటంటే ఈ సినిమాని కనుక కొంచెం కవర్ చేసి ఒక మోడ్లో పెట్టి తీసుంటే అసలు ద బెస్ట్ మూవీ అయ్యింది అసలు. ఇది మాత్రం అసలు సినిమా మాత్రం అసలు ఈ సంవత్సరం వచ్చినాయి కదా కొన్ని సినిమాలు, యాక్షన్ సినిమాలు. మనం కూడా మా వాడికి ఇటు రాలేదు అసలు ఏమి సినిమా అన్నట్టున్నాం. కానీ అసలు కొట్టాడు చూడండి అసలు. అట్టా ఉంది సినిమా కనుక కరెక్ట్గా కొంచెం మన వాళ్ళని పెట్టి అంటే బాగుంది సినిమా గ్యారంటీ. కాకపోతే ఏంటంటే మనకి కొంచెం మనవాడికి పడితే బాగుంది కదా ఇలాంటి సినిమా. కొంచెం మనవాడికి అల్లాడిచ్చేవాడు మనకి హీరో అయితే అని డెఫినెట్గా ఫీల్ అవుతారు. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది. కంపల్సరీ వెళ్ళి చూడండి. ఈ మధ్య సినిమాలు ఈ సినిమా బాగుంది గ్యారంటీగా. ఎందుకంటే యాక్షన్ మూవీస్ లవర్స్ అయితే సూపర్గా ఉంటుంది. యాక్షన్ మూవీస్ లవర్స్ అయితే విశాల్ గారు చాలా బాగా చేశారు సార్. ఇంకా డైరెక్టర్ గారు బాగుంది. దీంట్లో మ్యూజిక్ వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్ గారు. సో ఆల్రెడీ విశాల్ గారు చెప్పారు మంచి పాటలు ఇచ్చారు. సో సినిమా పాటలు కూడా బాగున్నాయి. అండ్ ఒక పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది, సెంటిమెంట్ పాట. అండ్ సినిమా సూపర్గా ఉంది. కంపల్సరీ చూడండి. మీకు యాక్షన్ మూవీ లవర్స్కి అయితే పండగ చేసుకోవచ్చు సినిమా. విశాల్ గారి మూవీ, హరి గారు డైరెక్ట్ చేసిన మూవీ రత్నం మూవీ సూపర్గా ఉంది.